హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చైనాలో ఎంబీబీఎస్ చదివితే ఉద్యోగ అవకాశాలు అనేవి ఎలా ఉన్నాయి, ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి చైనాలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి తేడా ఏంటి, అండ్ వాళ్ళ ఆదాయాల్లో ఎంత తేడా ఉంటుంది, చైనాలో ఎంబీబీఎస్ చేయడం బెస్టా, ఇండియాలో ఎంబీబీఎస్ చేయడం బెస్టా, స్టూడెంట్స్కి ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈడీ ప్లస్ చైర్మన్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే. మీ ఈడీ ప్లస్కు ఫారిన్ స్టడీస్కి సంబంధించి ఎంత అనుభవం ఉందండి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? ఈడీ ప్లస్ ఎడ్యుకేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఏదో నిన్న మొన్న స్టార్ట్ చేసిన కంపెనీ కాదు రోహన్. వి స్టార్టెడ్ ఇన్ 2000 నుంచి మీ ఈడీ ప్లస్ అనే పేరుతో మేము స్టార్ట్ అయ్యింది. 2002 తర్వాత అది ఒక ఫర్మ్గా ఎవాల్వ్ అయింది. 2013లో దట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇన్ టు ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ క్రమేపీలో మీరు ఆల్మోస్ట్ 26 ఇయర్స్ ఆఫ్ అవర్ జర్నీలో మేము ఆల్మోస్ట్ 6500 మంది పైన డిఫరెంట్ కంట్రీస్, అంటే చైనా అవ్వచ్చు, ఫిలిప్పైన్స్ అవ్వచ్చు, యుక్రెయిన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, కజకిస్తాన్ అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, అలాగే సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ అవ్వచ్చు, నేపాల్ అవ్వచ్చు, ఇలాంటి డిఫరెంట్ కంట్రీస్లో మేము మెడికల్ ఎడ్యుకేషన్లో మేము పయోనియర్స్ అనమాట. సో ఈ అన్ని కంట్రీస్లో స్టూడెంట్స్ని మేము ఆల్మోస్ట్ జాయిన్ చేయడం జరిగిందండి. ఓకే. సో ఇదే కాకుండా వీ గైడ్ ద స్టూడెంట్స్ ఫర్ యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా అండ్ న్యూజిలాండ్ అండ్ జర్మన్, ఇలాంటి తదితర కంట్రీస్ కూడా మేము స్టూడెంట్స్ని డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి, అంటే ఇంజనీరింగ్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ అవ్వచ్చు అండ్ అదర్ కోర్సెస్, హ్యూమానిటేరియన్ కోర్సెస్ అవ్వచ్చు, వీటన్నిటికి కూడా మేము వీళ్ళని పంపించడం జరుగుతుంది. అంటే మీ ఈడీ ప్లస్ సంస్థకి చైనా ఎంబీబీఎస్ విద్యకు సంబంధించి ఎంత అనుభవం ఉందండి? వీ కెన్ సే వీఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ స్టార్టెడ్ చైనా ఎంబీబీఎస్ అండి. గ్రేట్. 2002 నుంచే వీఆర్ ఇంటూ ఎంబీబీఎస్ ఇన్ చైనా. ఆల్మోస్ట్ ఒక 3500 నుంచి 4000 మంది స్టూడెంట్ల వరకు మా చైనా గ్రాడ్యుయేట్స్ ఉన్నారండి. ఓకే. సో వాళ్ళు అక్కడ కంప్లీట్ చేసుకొని చక్కగా ఇండియన్ లైసెన్సింగ్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేదా యూఎస్ఎంఎల్ఈలు అవ్వచ్చు, లేదా యూ నేమ్ ద అదర్ ఎగ్జామ్స్, అంటే ఏఎంసీ ఎగ్జామ్ అవ్వచ్చు, ప్లాబ్ అవ్వచ్చు, ఇలాంటి డిఫరెంట్ ఎగ్జామ్స్ అన్ని రాసి వాళ్ళు స్థిరపడి హ్యాపీగా ఉన్నారు. ఓకే. ఈడీ ప్లస్కి చైనాలోని ఏ యూనివర్సిటీస్తో టైఅప్ ఉందండి? వీ కెన్ సే ఆల్మోస్ట్ ఈడీ ప్లస్ అనే సంస్థకి ఒక 15 యూనివర్సిటీలకి డైరెక్ట్గా టైఅప్ ఉందండి. సో మేము ఈ యూనివర్సిటీస్లో మా యొక్క సర్వీస్ సెంటర్స్ కూడా ఉంటాయండి. అంటే స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా అక్కడ ఒక కేర్ టేకర్ ఉండి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసి ఇస్తారు. మీ ఈడీ ప్లస్ ద్వారా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ని ఎంతమంది క్లియర్ చేశారండి? సో యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, almost 90 to 95% of the students they had cleared FMG exam, those who had studied in China. సో వాళ్ళు ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు, డిఫరెంట్ గవర్నమెంట్ సెక్టర్స్లో పనిచేస్తున్నారు. దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాక్టీసెస్ అండ్ యూఎస్లో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, అలాగే సమ్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ యూకేలో కూడా ఉన్నారండి. అంటే అడ్మిషన్లతో పాటు స్కాలర్షిప్స్ కూడా ఈడీ ప్లస్ ఇప్పిస్తుందా అండి? రోహన్ గారు, మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను, స్కాలర్షిప్స్ అనేది ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్. ఇక్కడ ఈడీ ప్లస్ అనేది ఏమీ రికమెండేషన్ చేయాల్సిన అవసరం ఉండదు, లేదా రోహన్ రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదండి. వారి యొక్క ప్యూర్ మెరిట్ బేసిస్ ఆధారంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి స్కాలర్షిప్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే. అంటే అక్కడ జాబ్స్ ఈడీ ప్లస్ ఇప్పిస్తుందా అండి చైనాలో? సార్, చైనాలో ఈడీ ప్లస్ అనేది జాబ్ ఇప్పించదు, బట్ వీ గైడ్ దెమ్ హౌ టు పాస్ ద లైసెన్సింగ్ ఎగ్జామ్స్ అక్రాస్ ద గ్లోబ్. అంటే ఇండియాకి వస్తే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్, లేదంటే రేపు రాబోయే నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మేము చెప్తాము. లేదు దుబాయ్ హెల్త్ అథారిటీ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలనేది చెప్తాము. లేదు యూఎస్ఎంఎల్ ఎలా రాసుకోవాలి, ఎలా అపియర్ అవ్వాలి, ఎలా పాస్ అవ్వాలనేది చెప్తాము. లేదా కెనడాకి ఏ పాత్వేస్ ఉన్నాయి అనేది చెప్తాము. ఆస్ట్రేలియాకి సంబంధించిన ఏఎంసీ ఎగ్జామ్ ఏ విధంగా పాస్ అవ్వాలనేది ప్రతి ఒక్క గైడెన్స్ అనేది వీళ్ళకి 3rd ఇయర్ నుంచే మా కేర్ టేకర్స్ అనేది వీళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే. సేఫ్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి ఈడీ ప్లస్ నుంచి భరోసా అనేది ఉంటుందా అండి? యాజ్ ఐ టోల్డ్ యూ, ఆల్రెడీ మన సర్వీస్ సెంటర్స్ అనేది ఈ 15-16 కాలేజీల్లో డెఫినెట్గా ఉన్నాయండి. సో అక్కడ పిల్లవాడికి కావాల్సిన సేఫ్ అండ్ సెక్యూరిటీసే కాదు,
అతనికి ఏమన్నా హెల్త్ పాయింట్ వైజ్ ఏమన్నా ఉన్నా కానీ వీ విల్ హెల్ప్ దెమ్. మీ ఈడీ ప్లస్ సంస్థ బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పిస్తుందా ఇప్పుడు ఎంబీబీఎస్ చదవాలి ఏమన్నా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలంటే? సో జనరల్గా వీ గైడ్ దెమ్ హౌ టు గెట్ ద బ్యాంక్ లోన్స్ అండి. ఇవాళ రోజు మన ఇండియాలో లోన్ సదుపాయం అనేది సరళీకృతం అయ్యింది. బట్ ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచన చేయాల్సింది ఏంటంటే దట్ ఈస్ ప్యూర్లీ ఓన్ హిస్ పేపర్ వర్క్ అనమాట. పేరెంట్ యొక్క సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. పేరెంట్ యొక్క ఎవరైతే కో అప్లికెంట్ ఉంటారో వాళ్ళ ప్రొఫైల్ మీద ఆధారపడి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుందండి. మీ ఈడీ ప్లస్ సజెస్ట్ చేసినవన్నీ ఎన్ఎంసీ ద్వారా గుర్తింపు పొందినవేనా లేకపోతే ఏమైనా డిఫరెన్షియేషన్ ఉంటుందంటే? ఈడీ ప్లస్ అనేది ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ రోహన్. మేము భారతీయ వైద్య మండలి అనగా ఎన్ఎంసీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని డెఫినెట్గా మన మైండ్లో పెట్టుకొని వీ రికమెండ్ దెమ్. కాకపోతే కొంతమంది పేరెంట్స్ ఏమంటారంటే లేదండి మా అమ్మాయి కానీ మా బాబు కానీ నీట్ ఎగ్జామ్ పాస్ అవ్వలేదు బట్ వీ వాంట్ టు సెండ్ దెమ్ అవుట్ అని అన్నప్పుడు డెఫినెట్గా బీ టేకింగ్ ఎన్ మ్యాండేటరీ ఆథరైజేషన్ ఫ్రమ్ ద స్టూడెంట్ అండ్ ద పేరెంట్ దట్ ఈడీ ప్లస్ అనేది క్లియర్గా మాకు ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది క్లియర్గా చెప్పింది అనేది ఒక అఫిడవిట్ అనేది డెఫినెట్గా ఈడీ ప్లస్ అనేది తీసుకుంటుందండి. ఓకే. సో దిస్ ఈజ్ ఓన్లీ ద వన్ అండ్ ఓన్లీ ద కన్సల్టెన్సీ వేర్ వీ గివ్ దెమ్ అన్ అఫిడవిట్ బై ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్. ప్రతి ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళకి అవగాహన కల్పించిన తర్వాత మాత్రమే మీ అడ్మిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫీజెస్ అనేవి డైరెక్ట్గా యూనివర్సిటీకి చెల్లించాలా లేకపోతే మీకు కట్టాల్సి ఉంటుందా అండి? జనరల్గా వెన్ ఇట్ కమ్స్ టు చైనా అండి, నేను ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను, స్టూడెంట్ అనేది ఏదైతే ప్రాసెసింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఇండియాలో చెల్లించాల్సి వస్తుందండి. రిమైనింగ్ ఏదైతే ట్యూషన్ ఫీజు కానీ హాస్టల్ ఫీజు కానీ ఫుడ్ కానీ ఏదైతే ఉందో స్టూడెంట్ హ్యాస్ టు పే ఇన్ ద కాలేజ్లోనే పే చేసుకోవాల్సిందే. సో అది వేరే వాళ్ళు ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇండియా నుంచి అయినా అతను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ ఈడీ ప్లస్ సంస్థ వీసా ఇప్పించడంలో హెల్ప్ చేస్తుందా అండి? 100% రోహన్. స్టూడెంట్ వచ్చేసి మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్న రోజు నుంచి అతను అక్కడ గ్రాడ్యుయేట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేసే వరకు మేము వాళ్ళకి అందుబాటులోనే ఉంటాం, వాళ్ళకి హెల్ప్ఫుల్గానే ఉంటాం. సో ప్రతి ఒక్క స్టెప్లోనూ ఈడీ ప్లస్ విల్ బీ హెల్పింగ్ దెమ్ అట్ ఎనీ కాస్ట్. అక్కడ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేకపోతే బాగలేదు అనుకోండి, వాళ్ళని మళ్ళీ ఇండియాకి రిటర్న్ చేయడానికి ఈడీ ప్లస్ అనేది హెల్ప్ అవుతుందా? మీ పాత్ర ఎలా ఉంటుంది అక్కడ? చాలా మంచి క్వశ్చన్ రోహన్. నా ఎక్స్పీరియన్సెస్లో ఆల్మోస్ట్ ఒక 26 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. రకరకాల స్టూడెంట్స్ మేము చూసాం. కొంతమంది వచ్చేసి బాగా హెల్త్ ఇష్యూస్లో ఉండి ఇదైనప్పుడు వాళ్ళ పేరెంట్స్కి వీసాలు చేయించేసి దగ్గరుండి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ పిల్లల దగ్గర అట్టిపెట్టి మేము వచ్చిన రోజులు ఉన్నాయి. ఒక్కొక్కసారి మేము వెళ్ళలేనప్పుడు ఆ పేరెంట్స్కి వీసాలు అరేంజ్ చేసి అక్కడ మా పర్సన్స్ వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకొని వెళ్ళి ఆ హాస్పిటల్ చుట్టూ ఉండి పిల్లలకి హెల్ప్ చేసే పరిస్థితి ఉంది. ఈ రోజుకి కూడా ఏ కాలేజ్లో అయినా కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అని అంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వీ విల్ బీ టాకింగ్ టు దెమ్, వీ విల్ బీ గివింగ్ ద గైడెన్స్, వీ విల్ బీ హెల్పింగ్ దెమ్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.